హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింక్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో అర్బీ అండి చామగడ్డని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం నేను చామగడ్డల్ని ఒక కుక్కర్లో ఉడకబెట్టుకొని దాని తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మట్టి కడాయిని తీసుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు వరకు ఆనియన్స్ని వేస్తున్నానండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఆవాలు ముందే వేసుకోవాలి, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు మాత్రం ముందే వేసుకోండి. బాగా కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను చీల్చుకొని. కరివేపాకును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను నేను. బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే ఏ కప్తో అయితే నేను ఆనియన్ తీసుకున్నానో అదే కప్ తోటి టమాటాను కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన టమాటా ఫ్రై అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే మీరు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను వేయట్లేదు. గరం మసాలాను కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఈ మసాలాలని 2 మినిట్స్ పాటు కొద్దిగా ఫ్రై చేసుకోండి. మసాలాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అర్బీని, అదే అండి చామగడ్డని ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసి నిదానంగా కలుపుకోండి, బాగా కలిసేలాగా కూరని. ఇందులో 2 స్పూన్స్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. మరీ కూర గట్టిగా ఉండకూడదని. ఇలా ముద్ద కూరని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. మన అర్బీ రెడీ అయిపోయినట్టే. తెలుగులో అయితే చామగడ్డ అని, అర్బీ అని, అలాగే హిందీలో అయితే గుయ్యా అని కూడా పిలుస్తుంటారండి. ఇలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోయే మన అర్బీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.